వెల్కమ్ టు యోగిస్ కిచెన్. ఈరోజు రాజ్మా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను. ఈ వాటర్తో ఉడకబెట్టిన నీరుతో సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇది సపరేట్ చేసేసుకుందాము. ముందుగా ఆకుకూర పాలకూర తీసుకున్నాను, ఫ్రెష్గా ఉండేది, ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర ఇవి మటుకు కాస్త కట్ చేసుకున్నాను. పాలకూర మటుకు నేను కట్ చేసుకోలేదు, అలాగే వేసేస్తాను. నెక్స్ట్ ఇది మస్టర్డ్ ఆయిల్, 1 స్పూను మస్టర్డ్ ఆయిల్. అలాగే క్రష్ చేసి పెట్టుకున్న మిరియాలు, ధనియాలు, అలాగే జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు. ఇంకోటి నేను యాడ్ చేస్తానండి, చికెన్ ఆచి మసాలా. ఇది కూడా వేస్తే బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మిరియాలు, జీలకర్ర అన్నీ కలిపిన పొడిని వేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అవి కూడా వేసుకున్నాను. ఆచి వాళ్ళది 1 స్పూను. నెక్స్ట్ అలాగే పాలకూర వేసుకోవాలి. అలాగే పుదీనా, ఆకుకూర ఇలా వేసి పెట్టుకోవాలి. కావాలంటే మీరు సోయా చంక్స్ కూడా వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. అలాగే పింక్ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు సపరేట్గా తీసి పెట్టుకున్న రాజ్మా నీరుని ఈ విధంగా యాడ్ చేసుకుందాం. అంతేనండి, చిటికలో అయిపోతుంది. ఎస్, ఇది కావాలంటే సోయా చంక్స్ అవి కూడా వేసుకోవచ్చు, పన్నీరు, కానీ నాకు ఇలాగే ఇష్టము. ఒకసారి కలిపి పెడదాము. ఇది నాకు పూర్తిగా నేను డిన్నర్లో తీసుకుంటాను. ఎస్, ఈ విధంగా కాస్త మరగనిద్దాము. బాగా బాయిల్ అయింది, అలాగే మంచి స్మెల్ వస్తుంది. నేను రాజ్మాని ఉడకపెట్టేటప్పుడే యాలకులు, చెక్క, అలాగే లవంగా వేసి ఒక 20 విజిల్స్ వేయించాను. తర్వాత అది సపరేట్ చేసుకున్నాను రాజ్మాని. ఈ విధంగా చిటికలో అయిపోయింది. అంతే, సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకున్న రాజ్మా సూపు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నేను ఇప్పుడు లెమన్ని కొంచెం స్క్వీజ్ చేసుకుంటున్నాను, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే నేను కీరాని తీసుకుంటాను ఈ రాజ్మా సూప్తో పాటు. ఈరోజైతే నాకు డిన్నరు రాజ్మా సూప్ విత్ కీరా దోసకాయ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మీరు కూడా.